పరిశుద్ధుడవైన ప్రేమగల మా కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు నీ కుమారుడు తమ్ముడు ద్వారా చక్కని మాటలు మీరు మాకు తెలియపరిచారు. దేవలోకములో అన్నిటికన్నా గొప్ప కార్యక్రమము మాటలు పరిశీలనగా తెలుసుకోవడం బట్టి ఏనాయనా మా మనోనేత్రములు వెలిగించండి. లోపల కూర్చున్న నీ పిల్లలు, బయట కూర్చున్న నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఎన్నో పనులు నీ బిడ్డలకు ఉన్నప్పటికీ మీ మాటలు వినే ధన్యత దయచేశారు నాయన. మీకు వందనములు. అయోగ్యుడను బలహీనుడనైన నా యందు మీరుండి మాట్లాడమని, మా అందరి మనోనేత్రములు మా హృదయములను తెరవమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరోసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి వర్తమానంలో ఎన్నో ప్రాముఖ్యమైన సంగతులు దేవుడు తమ్ముడు ద్వారా మాట్లాడటం జరిగింది. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు జరగడం అనేది మనందరి ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమని మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టిన భోజన పదార్థాలను బట్టి చాలా గొప్పగా, ఆనందంగా, సంతోషంగా చెప్పుకోవడానికి మనం ఇష్టపడుతుంటాం. పలానా ఫంక్షన్కి వెళ్ళాను, చికెను, మటను, ఫిష్, మొత్తం ఆల్ వెజిటేబుల్స్ ఏంటి, నాన్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేశారు అనగానే ఎంత ఆనందంగా చెప్పుకోవడానికి ఇష్టపడతామో, మన ఆత్మకు ఆహారమైన వాక్యం దావీదు గారు దేవుని మాట దొరికినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు ఈ మాటలు దొరికాయి అని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, లోకంలో ఉన్న భోజన పదార్థాలను బట్టి ఒక మనిషి ఎంత ఆనందపడుతుంటాడో, మన ఆత్మకు జీవాహారమైన వాక్యాలు, ఏ మాటలు వింటే మనకు భక్తి కలుగుతుందో, ఏ మాటలు వింటే మనకు రక్షణ కలుగుతుందో, ఏ మాటలు వింటే మనకు విశ్వాసం పెరుగుతుందో, ఏ మాటలు వింటే ఈ లోకం మీద కోరికలు, ఆశలు చనిపోతాయో, అలాంటి దేవుని మాటలు మనం వెతికి మరి మనం వినాలి. ప్రియ దేవుని పిల్లలరా, ఈ కడవరి దినములలో మనకివ్వబడిన చిన్న జీవిత కాలంలో రోజు రోజుకి ఆయుష్ అనేది తరిగిపోతున్న నేటి దినాలలో దేవునికి మరింత దగ్గరగా మనం ఉండాలి. లోకానికి రోజు రోజు దూరంగా మనం బ్రతకడం అలవర్చుకోవాలి. ఈరోజు సమాజాన్ని చూస్తుంటే దేవుని మాటలు వినడం మట్టుకే వింటున్నాము తప్ప మన జీవితాలలో వాటిని అన్వయించుకునే పరిస్థితులు ఎక్కడా కనబడటం లేదు. దేవుడు గొప్పవాడని పెదవులు మాట్లాడుతున్నాయి కానీ మనసు మాట్లాడటం లేదు. నాకు సహాయం చేసేది దేవుడే కానీ అని పెదవులే మాట్లాడుతున్నాయి కానీ మనసు మోకాళ్ళు వేయడం లేదన్న సంగతి మనకు అర్థం కావాలి. చెప్పబడుతున్న ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరణతోనే దేవుడు మాట్లాడిస్తున్నాడన్న సంగతి మనం గమనించాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు కూడా మన పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదో అన్న సంగతి మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి మనం ఏం చెయ్యాలి అంటే, మనం పరలోకానికి ప్రవేశించే అర్హతలు మనలో ఉన్నాయా లేదా, దేవుడు కోరుకున్నట్టుగా నేను బ్రతుకుతున్నానా లేదా, లేదా నా ఇష్ట ప్రకారంగా బ్రతుకుతూ నేను దేవునిలోనే ఉన్నాను అని అనుకుంటున్నానా, ఇలా పరిశీలన చేసుకునే మనసు మనకు రావాలి. కోటి ప్రసంగాలు మనం వింటున్నా, 1,00,000 ప్రసంగాలు మనం నేర్చుకుంటున్నా, పరమార్థము సారాంశము ఏంటో తెలుసా ప్రియులారా?
పరలోకానికి మనం వెళ్ళగలగాలి. మన మనసు మారాలి, పరలోకానికి వెళ్ళే అర్హతలు సంపాదించుకోవాలి. ఇది ముందు మనం నేర్చుకోవాలి. దేవుడు మనకు జన్మను ఎందుకు ఇచ్చాడు అంటే దేవునిని సంతోషపరచటం కొరకు అని. ఒకసారి ఆయన ఎప్పుడు ఆనందిస్తాడో, దేనిని బట్టి ఆయన సంతోషిస్తాడో, మనల్ని ఎలా చూడాలని ఆయన కోరుకుంటున్నాడో ఒక సందర్భాన్ని మనం చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 31వ వచనాన్ని దయచేసి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని మనవి చేస్తున్నాను ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 31వ వచనంలో, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలి? చూడండి, జాగ్రత్తగా చూడండి. చాలామంది ఇన్విటేషన్ ఇచ్చాం, మనం అందరం చాలామందికి ఇచ్చాం. మరి చాలా బిజీగా ఉంటారు కదా ప్రజలు. అసలు ఏ ఉద్దేశంతో దేవుడు పుట్టించాడో ఆ పనికి దొరకం మనం. ఏమండి, ఆ కార్యక్రమాలకు దొరకం మనం ఏంటో కానీ. లోకానికి దొరికిపోతున్నాం కానీ అసలు ఏ కారణంతో మనకు జన్మనిచ్చాడో బ్రతుకునిచ్చాడో ఆయన చేతికి దొరకరండి మనుషులు. ఎంత అన్యాయం ప్రియ దేవుని పిల్లలారా, ఎంత అన్యాయం అండి. కుమ్మరివాడు కుండను చేసుకుంటాడు, ఎందుకో తెలుసా? కుమ్మరివానికి లాభాన్ని తెచ్చిపెట్టాలి, కుమ్మరివానికి ప్రయోజనకరంగా ఉండాలి. కుండలో నీళ్లు పోసేటప్పుడు దొర్లుకుంటూ పోతుంది అనుకోండి, కుండ ఇటు అటు ఊగిపోతూ అలా దొర్లుకుంటూ పోతుంది అనుకోండి, సరిగ్గా కుమ్మరివాడు ఏం చేస్తాడు? నేలకేసి కొట్టేస్తాడు, అప్పుడు వదిలిపోతుంది. దేవుడు కూడా మనల్ని చేసుకున్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు? ఆయన చేతికి దొరకకుండా తిరుగుతామని కాదు. ఎన్ని పనులున్నా ఆయన ముందు ప్రత్యక్షమైతే ఈ జన్మనిచ్చినందుకు దేవుడు సంతోషపడతాడు ప్రియ దేవుని పిల్లలరా. రైట్. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు. అందరూ దేనిని బట్టి అతిశయించాలండి? ప్రభువునందు అతిశయించాలి. మనకున్న ఆ ఉద్యోగాన్ని బట్టో, మనకున్న హోదాను బట్టో, మనకున్న బలమును బట్టో, మనకున్న ధనమును బట్టో మనం అతిశయిస్తే దేవుడికి ఇష్టం ఉండదు. ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను అన్న. చూడండి, ఎక్కడ వ్రాయబడింది? పౌలు గారు చెబుతున్న ఈ మాట ఎక్కడ వ్రాయబడిన దానిని ఇప్పుడు నెరవేర్చబడాలి మన జీవితాలలో అని చెబుతున్నాడో తెలుసా? మనకు జ్ఞానము వచ్చినప్పుడు, మనకి నీతి కలుగుతున్నప్పుడు, మనకు పరిశుద్ధత, ఇవి ఖచ్చితంగా రావాలి. అప్పుడు మనలను బట్టి దేవుడు ఆనందించబోతున్నాడు. ఏం రావాలండి? మనకేముండాలి? మనకేముంటే దేవుడికి ఆనందం? మనకేముంటే ఆనందం అండి? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, ఈ మూడు ఉంటే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. ఎక్కడ చెబుతున్నాడు ఈ మాట? ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయంలోకి కూడా వెళ్ళగలిగితే జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనములను కూడా చూడండి ప్రియులారా. యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయించకూడదండో. జాగ్రత్తగా చూడాలి మీరు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించాలి. అట్టి వాటిలో నేను ఆనందించువాడను అని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి ఎప్పుడండి ఆనందం?
ఎప్పుడు? దేవునికి ఆనందం ఎప్పుడు? ఎప్పుడమ్మా? యెహోవాను పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టి నీతి, న్యాయము, పరిశుద్ధతలు నా పిల్లలు కలిగి ఉండడాన్ని బట్టి నేను ఆనందిస్తాను. దీనిని బట్టి మీరు అతిశయించాలి. నా పిల్లలు దీనిని బట్టి అతిశయించాలి. ఒక దేవుని జ్ఞానం ఉందనుకోండి, దానిని బట్టి అతిశయించాలి. మనకు నీతి ఉంటుందనుకోండి, దానిని బట్టి అతిశయించాలి. మనకి పరిశుద్ధత ఉంటుందనుకోండి, దానిని బట్టి అతిశయించాలి. మరి దేనిని బట్టి అతిశయించినా దేవునికి అసహ్యం అన్న సంగతి మనం మర్చిపోకూడదు ప్రియులారా. చూసారా? దేవుని తలంపులు వేరు, మనుషుల తలంపులు వేరు. మనం దేనిని బట్టి అతిశయిస్తామండి? దేవుని పిల్లలారా, దేవునిని సంతోషపరచటం నేర్చుకోవాలి. అసలు ఈ జన్మకు కారణం అదే ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ జన్మకు కారణం అదే. ఈ లోకములో దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే ఒక నక్షత్రములుగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఎలాగా? అందుకే చదవబడిన వాక్య భాగంలో మనం విన్నాం, బుద్ధిమంతులైతే ఎలా ఉంటారట? ఆకాశ మండలములలోని ఎలా ఉండాలి చెప్పండి? నిరంతరము ప్రకాశిస్తున్న నక్షత్రములను పోలి ఉంటారట. ఎవరు నీతి మార్గమున అనేకులను త్రిప్పుదోరవారు నక్షత్రములు అన్నాడు. దేవుని కోరిక చాలా గొప్పదండి. ఆయన దృష్టిలో మనం చాలా ఉన్నతంగా ఉన్నాం. ఈ సృష్టిలో చాలా చిన్నవారం ఎవరంటే మనమే ప్రియమైన దేవుని పిల్లలారా. సూర్యచంద్ర నక్షత్రాలతో పోల్చిన మనం నివసిస్తున్న భూమి ఓ బంతిలాగా కింద కానీ పైన కానీ ఏ ఆధారము లేకుండా దేవుని కృప వల్ల అది తిరుగుతుంది. అసలు ఆధారం లేకుండా విశ్వంలో వేలాడుతున్న భూమి మీద బ్రతుకుతున్నాం మనం. అంటే మనం నివసిస్తున్న భూగోళానికే దిక్కు దివాణం అనేది లేదు. మరి మనకుంటుందా? మనకింకేముంటుంది చెప్పండి? దేవుని పిల్లలరా, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ విశ్వంలో భూమే చాలా చిన్నది. ఆ భూమి మీద మన బ్రతుకు ఎంతండి? మన జీవితం ఎంత? అసలు మన పరిమాణం ఎంత? అసలు భూమికే చీమ తలకాయ కన్నా చిన్న ఆకారంలో కనిపించే పరిస్థితి. దాని మీద మనకున్నవి ఏ పాటి, అసలు మనము ఏ పాటి? అదే అంటున్నాడు, మీరు ఏ పాటి వారయ్యా? మీరు ఏ పాటి వారు? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాడనని మర్చిపోతున్నాం కదా మనం. ఆవిరి లాంటి మనకు ఎంత వచ్చిందండి బాబు? ఆవిరి లాంటి మనం ఎంత ఎగురుతున్నామండి బాబు, ఎంత ఎగురుతున్నాం. దేవుని పిల్లలారా, మనము ఎవరము అన్న సంగతి దేవుని సన్నిధిలోనే మన జీవితం ఎంత అల్పమైనదో అనేది మనకు అర్థమవుతుంది. మనము ఎంత సామాన్యులమో మనకు తెలిసే చోటు దేవుని సన్నిధి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే కల్మషం లేకుండా కూర్చోవాలి దేవుని సన్నిధిలో. ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు వింటున్నావు. ఆయన మాట్లాడుతుంటే నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మనమేదో కూర్చోకూడదు. వింటున్నప్పుడు మనం మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనుకోండి, దేవుడికి నచ్చదు. ముందు మనం మారాలి అన్న ఆలోచన దేవునికి కలుగుతుంది. దేవుని పిల్లలారా, ఏమండి, నక్షత్రాలంట భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవంటండి నక్షత్రాలు. ఒక మాట చెప్పన ప్రియులరా, దేవుని దృష్టిలో మన స్థానం ఏంటో తెలుసా అండి? భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవైనా అంత పెద్ద నక్షత్రాలతో మనల్ని పోల్చుకుంటున్నాడంటే మన మీద ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో చూసారా? ఎంత గొప్పదండి దేవుని పిల్లలారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి చూస్తే ఆయన మనసు పరిశుద్ధుడుగా ఉన్న దేవుని పరిశుద్ధమైన పవిత్రమైన మనసు మన పరలోకపు కన్న తండ్రిది. ఇదిగో పరిశుద్ధ గ్రంథముగా, ఉత్తరముగా, అక్షరాలుగా మన కొరకు ఆయన మనసు ఎలా ఉందో మనకు తెలియపరుస్తున్నాడు.
అందుకే పౌలు గారు ఎక్కువగా ఆయన మనసును అర్థం చేసుకుని సంతోషపరచటానికి ప్రయత్నించారు. ప్రభువు మనసు ఎరిగినవాడు ఎవరు అన్నాడండి పౌలు గారు. ప్రభువు మనసు ఎరిగినవాడెవరు? మనకు ప్రభువు మనసు ఏమన్నది అర్థమవుతుందా? ఆయన మనసు లోపలికెళితే ఏమి మాట్లాడుతున్నాడో, మనతో చెప్పుకుంటున్నాడో మనకు అర్థమవుతుందా? దేవుని పిల్లలారా, ఒక మాట మనం చూడాలి. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలు ఏమంటే ఆనందంగా రాసిన మాటలు కాదండి, సంతోషంగా ఉండి రాసినవి కాదండి, భారంగా ఉంది. మనసంతా బరువెక్కిపోయింది ఆయనకి. గుండె బాధతో రాసిన మాటలే ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ఈ మాటలు. కోట్ల మంది నక్షత్రములుగా మెరిసే పిల్లలు, నాకు ప్రకాశించే పిల్లలు కావాలి అని కోరుకుంటున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన ఒక వ్యక్తిని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకంటే ముందటి కాలాలలో, మనకంటే ముందటి తరాలలో దేవుని కొరకు బ్రతికి తన భక్తిని కనపరిచి మెరిసిన ఒక నక్షత్రాలను మనకు చూపిస్తున్నాడు. వాళ్ళు ఎవరో ఒక్కసారి మనం ఆలోచిస్తుంటే పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే ప్రియులారా, మన కుటుంబాలలో ఎప్పుడైనా వివాహ కార్యక్రమాలు చేసేటప్పుడు కూడానండి ఒక మంచి ఆలోచనతో ఉంటాం మనం. ఇటు 7 తరాలు అటు 7 తరాలు పరిశీలించి వివాహము చెయ్యాలి అన్న ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. ఇది చాలా మంచి ఆలోచన ప్రియులారా. అబ్రహాము గారు కూడా అలాగే చేశారు. తన కుమారుడైనటువంటి ఇస్సాకును ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? ఆది కాండములోకి వెళదాం రండి ప్రియులారా. 24వ అధ్యాయం, ఆది కాండము 24వ అధ్యాయం, ఆది కాండము 24వ అధ్యాయము 23వ వచనం, క్షమించండి 3వ వచనం, 24వ అధ్యాయము 3వ వచనం. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయకూడదు, ఇష్టం లేదంటున్నాడు. అన్యులుగా కనానీయులలో ఉన్న ఎవరిని కూడా నా పిల్లలకు నేను పెళ్లి చేయను. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకు అను నా కుమారునికి భార్యను తెచ్చున్నట్లు ఆకాశమునకు దేవుడును భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదను అనెను. అంటే ఒక వివాహాన్ని చెయ్యడానికి ఎంతో ఆలోచన అబ్రహాము గారు కలిగి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది తన కుమారుడికి పెళ్లి చేయడంలో. జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కానీ ఒక వ్యక్తి మనకు పరిశుద్ధ గ్రంథంలో మనకు చూడగలమండి. ఒక విచిత్రమైనటువంటి క్యారెక్టర్ అయింది. తన కుమారునికి పెళ్లి చేయించే విషయంలో ఒక వ్యక్తిని దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. జాగ్రత్తగా మనం చూడగలిగితే సంఖ్యాకాండములోనికి రండి అందరూ కూడా. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము 1వ అధ్యాయం 7వ వచనం. తీశారండి అందరూనే? తీశారా? సంఖ్యాకాండము 1వ అధ్యాయము 7వ వచనం. యోధా గోత్రములో, ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎక్కడ? యోధా గోత్రములో. ఏ గోత్రం? యోధా గోత్రము. యోధా గోత్రములో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అని ఉంది చూడండి. ఎవరండి? ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు మనకి. నయస్సోను. చెప్పండి ఒకసారి. నయస్సోను. ఏం పేరండి? నయస్సోను. ఎవరి కుమారుడు ఇతను? అమ్మీనాదాబు అనే వ్యక్తి యొక్క కుమారుడు. ఈ నయస్సోను ఎవరట? యోధా గోత్రమునకు చెందినవాడు. అయితే ఆ యోధా గోత్రములో ఏదో సామాన్యమైన సభ్యుడు కాదు ఇతను. సామాన్యమైన సభ్యుడు కాదు. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 23వ వచనం. సంఖ్యాకాండము
రెండవ అధ్యాయము 23వ వచనం. అతని సేన అనగా అతను వారిలో లెక్కింపబడిన వారు 35,400 మంది. ఇక్కడ అతని సేన అంటున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? సంఖ్యాకాండం 2వ అధ్యాయం ఎంత చూసాం మనం? 23వ వచనం మళ్ళీ చదవండి. అతని సేన అనగా అంటే ఈ సేనలో ఒక ప్రధానుడుగా ఉన్నాడని మనకు స్పష్టంగా కనబడుతుందండి. అక్కడ చూసారా మాట ఉందా? ఆ పదాన్ని చదవండి, ఆ పదాలు చూడండి, చదవండి అన్నమాట. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 23వ వచనం. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 35,400 మంది. ఎఫ్రాయిము పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చెప్పున, అంటే ఇక్కడ పైన చూస్తుంటేనండి 22వ వచనం కంటిన్యూ చేద్దాం. అతని సమీపమున బెన్యామీను గోత్రం ఉండవలెను. గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన, ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఈ నయస్సోను సైన్యములో ఉన్నవాడుగా ఒక ప్రధానుడుగా అన్న మాట కనబడుతుంది మనకి. 2-3 వచనాలు కూడా చూడండి ఒకసారి. క్షమించండి, 3వ వచనమేనండి. 3వ వచనం సంఖ్యాకాండము 2వ అధ్యాయం 3వ వచనం. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యోధాపాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున తెగవలెను. అండర్లైన్ చేయండి పదాన్ని. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యోధా కుమారులకు ప్రధానుడు. మీకు 2 సందర్భాలు జ్ఞాపకం చేశాను. నయస్సోను ఎవరండి? యోధా గోత్రములో పుట్టినవాడు. ఓకేనా? ఇప్పుడు యోధా గోత్రములో ఎవరితను? ప్రధానుడు. అతని కుమారులలో ప్రధానుడు. అతని కుమారులలో ప్రధానుడు. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా చూడండి ప్రియులారా. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 14వ వచనం. యూదియుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను నా సైన్యములకు ఆ సైన్యములకు అధిపతి. ఇప్పుడు చెప్పండి, అతని గురించిన వివరాలు చెప్పండి ఒకసారి. నయస్సోను ఎవరట? యోధా గోత్రములో పుట్టినవాడు. అతను ఎవరికి ప్రధానుడట? యోధా కుమారులకు ప్రధానుడుగా ఉన్నాడు. అతను ఇంకా ప్రత్యేకమైన లక్షణం ఇంకొకటి ఉంది. ఏంటది? సైన్యములకు అధిపతిగా ఉన్నాడంట. అంటే గొప్పవాడేనా లేదంటే ఏమీ లేనుడా? చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. ఏమండి, యోధా గోత్రము అనగానే ఇశ్రాయేలీయులలో ఒక ప్రత్యేకమైనది ప్రియ దేవుని పిల్లలారా. అలాంటి ప్రధానమైన బాధ్యత కలిగిన ఒక స్థాయిలో కలిగినటువంటి ఈ నయస్సోను ఒకరోజు తన కుమారుడికి వివాహాన్ని జరిగిస్తున్నాడు ప్రియ దేవుని పిల్లలారా. ఎలాంటి వారితో చేస్తాడు పెళ్ళి? మనము మన పిల్లల్ని ఒక గొప్పవారి చేతిలో పెట్టాలని ఆశపడుతూ ఉంటాం. అది మంచి లక్షణం. అది ఇప్పుడు నయస్సోను ఇంత గొప్పవాడు. ఏమండి, యోధా గోత్రానికి చెందినవాడు, యోధా కుమారులలో ప్రధానమైన వాడు, ఆ సైన్యానికి అధిపతి అయినవాడు తన కుమారునికి వివాహము ఎవరితో చేస్తున్నాడో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము
5వ వచనాన్ని దయచేసి అందరూ జాగ్రత్తగా చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను. నయస్సోను కుమారుడు ఎవరండి? సల్మాను. ముందు బాగా గమనించండి. మరి నయస్సోను గారు నాన్నగారు ఎవరు? అమ్మీనాదాబు. ఎక్కడ చెప్పినా కానీ ముందు అతని గురించి మాట్లాడుతున్నాడు చూసారా? అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను చాలా ఇంపార్టెంట్ మనకి. ఇతని కుమారుడు సల్మాను. చదవండి, మళ్ళీ చదవండి అన్నమాట. మళ్ళీ నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబు నందు బోయాజును కనెను. ఏమండి బాగా గమనించండి ప్రియులారా. ఇప్పుడు ఎవరికిచ్చి పెళ్లి చేస్తున్నాడండి ఈ నయస్సోను? రాహాబుకి ఇచ్చి చేస్తున్నాడు. రాహాబు ఎవరమే? ఒక యోధా ప్రధానులలో ఒక గొప్పవాడు. ఎలా ప్రవర్తిస్తే మిగిలిన వారందరూ కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు, మనందరికీ తెలుసు. కానీ అంత గొప్ప పరిస్థితులలో ఉన్నటువంటి స్థితిలో ఉన్న నయస్సోను ఒక రాహాబు ఎవరిమే? ఒక వేశ్య. తన ప్రియమైన కుమారుడిని సల్మానును ఒక వేశ్య అయిన రాహాబుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడేంటి? ఏంటి అలా చేస్తున్నాడేంటి? నీవు ఆలోచించాలి ప్రియ దేవుని పిల్లలారా. ఎంతో అద్భుతమైన దేవుని ప్రణాళిక ఉంది ఇక్కడ. ఎవరిమే ఈ రాహాబు? ఎవరిమే? ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళిపోతే యెహోషువ గ్రంథంలో చూద్దాం ప్రియులారా. రండి, యెహోషువ గ్రంథం దగ్గరికి రండి ఒక్కసారి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూద్దాం. ముందుగా యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారు, అంటే గూఢచారులండి, వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తిము వద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా అనంద. చూడండి, రాహాబు అనే వేశ్య. దేవుని పిల్లలరా, యెహోషువ ఆ శపించబడుతున్నటువంటి ఆ ప్రాంతము యెరికో పట్టణాన్ని నాశనం చేయమని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ పట్టణాన్ని ఒకసారి ఎలా ఉందో చూసిరమ్మని 2 పంపుతున్నాడు, వేగుల వారిని. ఆ పంపబడిన వారేమీ సామాన్యులు కాదండి. ఇశ్రాయేలీయుల సైన్యం ఎంత ఉంటుందండి? అప్పటికి ఎంత ఉండొచ్చు? ఓ 20 లక్షలకు పైగా దాటేసి ఉంటుంది. అందులో కాల్బలం ఎంత ఉంది? కాల్బలం వీరులు సైనికులు ఎంతమంది? 6,03,550 మంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కదండి వాళ్ళు. అందులో ఒక 2 పంపిస్తున్నారంటే వాళ్ళ మామూలు వ్యక్తులు ఉండరు వాళ్ళు. ఆ 2 పంపగానే ఎవరింటికి వెళ్ళారంట? యెరికో పట్టణంలో వేశ్య ఇంట దిగారంట వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతారు. ఈ సమాచారం ఎవరికి తెలిసిపోయింది? యెరికో రాజు గారికి తెలిసిపోయింది. మహారాజా, పలానా రాహాబు అనే వేశ్య ఉంది మీ రాజ్యంలో, ఆమె ఇంట 2 గూఢచారులు దిగిపోయారు అన్న సమాచారం తెలిసింది. ఇప్పుడు రాజుగారు సైనికులను పంపాడు. ఈమె ఏం చేస్తుందండి? వాళ్లను దాచిపెడుతుంది వాళ్ళని. జమ్ము వేసి వారిని దాచిపెడుతుంది వీళ్ళని. దాచిపెట్టి వీళ్లతో వారి ప్రాణాలను సహితం కాపాడింది. ప్రాణాలకు తెగించి వారిని రక్షిస్తున్నట్టుగా మనం చూడగలం ప్రియ దేవుని పిల్లలారా. అండి, ఒక అద్భుతము ఆశ్చర్యం ఏంటో తెలుసా? యోధా గోత్రములో ఒక ప్రధానుడైన నయస్సోను తన కుమారుడైన సల్మానుకు రాహాబును ఇస్తున్నాడంటే ఆమె వ్యక్తిత్వం, ఆమె క్యారెక్టర్, ఆమె చేసిన క్రియలు ఆమె మారిపోయిన విధానమే ఆమెను పెళ్లి చేయించటానికి కారణమైంది ప్రియులారా. ఆమె మార్పు ఎంత గొప్పగా ఉందో తెలుసా అండి? చూద్దాం ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి. ఇప్పుడు 8వ వచనం నుండి. ఆ వేగుల వారు
పండు కొనక మునుపు మీరు ఇక్కడే పడుకోండి అని చెప్పింది. మీరు ఇక్కడే పడుకోండి, ఇక్కడే పడుకోండి అని చెప్పి ఏం చేసింది? ఆ వేగుల వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకు ఎక్కి వారితో ఎట్లనంటే ఎక్కడ దాచిపెట్టిందండి? మిద్దె మీదకు ఎక్కేసింది. ఏమండి, స్త్రీలు అనుకోవచ్చు నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది అనుకుంటారండి. స్త్రీలే గనక తలుచుకుంటే పురుషులు కూడా ఏమండి పని చెయ్యలేనంత సామర్థ్యం ఉంటుంది స్త్రీలకు. కాకపోతే వాళ్ళు ఉపయోగించరు అంతే. ఏమండి, వాళ్ళు సామర్థ్యాన్ని ఉపయోగించరు, వాళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగించరు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూద్దాం ఇంకా చూడండి. మిద్దె మీదకి వాళ్ళ ఎక్కిందంటండి. ఈమె కూడా ఎక్కి ఏమాట, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు. ఆమె ఎంత గొప్పగా మాట్లాడుతుందో చూడండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చిచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననయు నేను ఎరుగుదును. ఏం తెలుసండి ఈమెకు? ఈమెకి ఏం తెలుసు? ఈమెకి ఏం తెలుసండి? ఏమైనా అంతా తెలిసినట్టు మాట్లాడుతుంది చూడండి ఈవిడ. ఇంకా మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసేను, యొర్దాను తీరమున ఉన్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనును ఓగుకును మీరేమి చేసి తీరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసి తీరో ఆ సంగతి మేము వింటిమి. ఈవిడ చూసిందా విన్నదా? వింటుందండి, వింటుంది. అంటే కళ్ళారా చూసింది ఎవరు, విన్నది ఎవరు? ఇక్కడ కళ్ళారా చూస్తున్నది ఎవరంటే ఇశ్రాయేలీయులు. ఎవరి ద్వారానో విన్నది ఎవరండి? ఇదిగో అన్య జనాంగముగా ఉంటున్నటువంటి వారిలో ఉంటున్న ఒక వేశ్య విన్నదంటే ఎవరి నుంచో విన్నదట. ఏమంటే డైరెక్ట్గా వింటుందా, ఇండైరెక్ట్గా విందా? ఇండైరెక్ట్గా, పరోక్షంగా. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయేను. ఏమండి, ఇక్కడ ఎంత బాగుందో చూసారా? ఆ పదం ఎంత బాగా ఉపయోగించాడండి. ఆమె మాట్లాడుతున్న మాట ఎంత బాగుందండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు క్రింద భూమి యందును దేవుడే. ఎవరండి స్టేట్మెంట్ ఇస్తున్నారు? ఎవరు? ఒక అన్యురాలు, ఒక వేశ్య వీళ్ళని ఏమన్నా మాట్లాడినిచ్చిందా? మాట్లాడిస్తుంది వీళ్ళని ఏమన్నానే? మీరేంటి, మీ వివరాలు ఏంటి చెప్పండి, బాగున్నారా, మీ ఊరేంటి, మీకు ఎంతమంది పిల్లలు, మీ పోస్ట్ ఎలా ఉంటుంది, ఇలాంటి కుశల ప్రశ్నలు ఏమీ లేవు. మనం ఎక్కువగా ఏం మాట్లాడుకుంటాం? ఎవరన్నా కలిసినప్పుడు ఏమంటాం? బాగున్నారా? బాగోపోతే ఏం చేస్తాం మనం? ఏమండి, ఓ భయమా భక్తా అండి? ఏమండి, బాగోపోతాక మనం ఏమన్నా విస్తారంగా దేవునిలో ఆనందం బతుకుతున్నామా ఏమన్నా? అప్పుడప్పుడు బాగున్నారా అని ఎవరినన్నా మాట్లాడుకున్నప్పుడు ఏమనిపిస్తుంది తెలిసండి? అందరం బాగానే ఉన్నామండి, ఒక్క దేవుడు తప్ప అందరూ బాగానే ఉన్నారండి. ఆయన బాగోలేడండి. ఆయన ఎలా బాగుంటాడండి? మారిన వాళ్ళు బాగున్నారా, మారని వాళ్ళు బాగున్నారా, మారామనుకుంటున్న వాళ్ళు బాగున్నారా, మారవలసిన వాళ్ళు బాగున్నారా? ఎవరిని బట్టి ఆనందించాలి దేవుడు? ఎవరిని బట్టి? ఆవిడ అంటున్న మాట ఎంత ఆనందం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. అసలు ఈ మాట ఎవరు చెప్పాలండి రూల్ ప్రకారంగా? కానీ వాళ్ళ నోటంట రావట్లేదండి బాబు, వాళ్ళ నోటంట రావట్లేదు. మీరు అప్పుడప్పుడు గమనించారు లేదో, ముందు నుంచే క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి నోటంట పెద్ద నిర్లక్ష్యమైన వైఖరి కనపడుతుంటుంది. మీరు గమనించారా? ఎప్పుడైనా చూసారా మీరు? నేను బై బర్త్ క్రిస్టియన్. అబ్బా, పుట్టుకతో క్రైస్తవుడువా? పుట్టుకతో క్రైస్తవుడు ఏంటండి బాబు? నాకు అర్థం కాదు. పుట్టుకతో రాదు ఎవరికి క్రైస్తవ్యం. అది నిర్లక్ష్యమైన వైఖరి. నాకు పరలోకం నాకు కాకపోతే ఎవరికి ఇస్తారన్న కాన్ఫిడెంట్గా ఉంటాం మనం. కానీ అన్యజనాంగంగా ఉన్నవారు రాకపోతున్నా కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలిసండి? కొంచెం దేవుడు అంటే భయపడుతూ ఉంటారండి. వాళ్ళు భయపడుతూ ఉంటారు వాళ్ళు. ఈమె ఇశ్రాయేలీయులు మాట్లాడవల ఎర్ర సముద్రం పాయలైపోతుంటే గుండె పగిలిపోవలసిన వేళ్ళు అన్నీ చూసి సర్కస్లో చూసినట్టు చూశారు వీళ్ళు. సర్కస్లో వింతలు చూస్తారు చూసారా? అలా చూసి ఏమీ పట్టనట్టుగా ఉన్నారు వీళ్ళు. కానీ
సంబంధము లేని ఎక్కడో ఉన్న ఈ వేశ్య మాత్రం ఏమంటుంది? మా గుండెల్లో చెదిరిపోయాయి. ఒక మాట చెప్పనా? మీ దేవుడే నిజమైన దేవుడు. బా, ఏం మాట్లాడిందండి! పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడు ఆయనే దేవుడు అంటుందండి ఈమె. మీ ఎదుట ఎట్టి మనుషులైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. ఏ మనిషికి కూడా మీ ఎదుట ధైర్యం ఉండదు. ఏమండి, ఈ మాటలన్నీ వింటున్న వేగుల వారు ఏమైపోతారు చెప్పండి? ఏమైపోతారు చెప్పండి? ఆశ్చర్యం. మేమే చెప్పలేదు, ఇలాగ ఎంత ఫీల్ అయిపోతుంది ఏంటి ఈవిడ? ఏమండి, ఎంత బాధ కలుగుతుందండి మన నోటంటే ఎప్పుడైనా వస్తాయండి అవి? ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా వాక్యం వింటున్నప్పుడు చాలా బాగుంటాం మనం. బయటికి వెళ్ళగానే దులిపేయడమే. కోడి దులిపేద్ద చూసారా? బూడిదలో నుంచి కూర్చొని లేచి దులిపేసినట్టు దేవుని మాటలన్నీ దులిపేసి, ఏమండి, మళ్ళీ కొత్తగా ఏమైనా ఉంటే పడే నా మీద దులిపేస్తానంటాను అన్నట్టు కూర్చుంటాం మనం. చెప్పు, ఇంకేమైనా మిగిల్చావా? నువ్వు అయిపోవాలిగా నేను అయిపోను దులపడంలో అన్నట్టు కూర్చుంటామండి ఒక్కోసారి. శక్తివంతమైన మాటలు వింటున్నప్పుడు మన జీవితాలు మారకపోతేనండి చాలా దుఃఖం కలుగుతుందండి. అంత శక్తివంతమైన మాటలు మనల్ని ఏం చేయలేకపోతున్నా ఏంటి అనిపిస్తుంటుంది కదండి. దేవుని పిల్లలారా, ఇక్కడ ఈమె మాట్లాడుతున్న మాటలు ఆశ్చర్యపోయారు వేగుల వారు. ఆశ్చర్యపోయి వెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా ఆమె ఏం చెప్పిందో అన్నీ పోసగుచ్చినట్టుగా, యెహోషువ గారు మహానాయకుడు కదా, మోషే గారి తర్వాత మహానాయకుడైన మోషే యెహోషువ గారికి చెప్పారు. యెహోషువ ఏం చేశాడో తెలుసా ప్రియ దేవుని పిల్లలారా? ఏం చేశాడో తెలుసా? ఆశ్చర్యపోయాడండి ఆమె గురించి విని. ఆశ్చర్యపోయాడు. ఏమండి, ఎవరో చెబితే దేవుని గురించి విని ఎంత భక్తి పెంచుకుంది కదా, విశ్వాసం ఉంది కదా. మరి డైరెక్ట్గా దేవుని మాటలు వింటున్న వారికి ఎంత విశ్వాసం ఉండాలి? అన్యజనాంగం మన దేవుడి గురించి మాట్లాడుతుంటే ఎంత ఆనందం కలుగుతుందండి. నా దగ్గర వీడియో క్లిప్ ఉంది కదండి, చూసారా మీరు? ఒక ఊరు మీటింగ్కి వెళ్ళిన తర్వాత వాక్యం విని ఒక నాయకుడు అండి, ఆయన చిన్న వ్యక్తి కాదు. అతని స్టేట్మెంట్ కూడా ఏమి ఇచ్చాడు తెలుసా అండి? అనేక మందికి, వేల మందికి నేను మాలలు ధరింపజేసిన ఒక గురువును నేను అని చెప్పి మాట్లాడి, ఈ మాటలు విన్న తర్వాత యేసుక్రీస్తే దేవుడు అని స్టేట్మెంట్ ఇచ్చాడండి ఆ రోజు ఆయన. ఆ వీడియో క్లిప్ మన దగ్గర ఉంది. ప్రతిపడు ప్రాంతాల్లో మాట్లాడిన సందర్భాలు అవన్నీ. దేవుని పిల్లలారా, ఎంత మంచి సాక్ష్యం అండి. వాళ్ళు ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి. ఏమండి, ఎవరో చెబితే విని ఇంత భయం పెంచుకుంది ఏంటండి, ఇంత భక్తి పెంచుకుంది ఏంటండి, ఇంత విశ్వాసం పెంచుకుంది ఏంటండి? మరి డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్న వాళ్ళకి ఎంత ఉండాలి? ఎంత ఉండాలి? మనకున్న నిర్లక్ష్యం ఎవరికన్నా ఉంటుందా? ఉంటుందండి ఎవరికన్నా? ఉండదు. ఒక్కసారి మనల్ని చూస్తే ఏమండి, చాలామంది దేవుణ్ణి చూడాలని కోరుకుంటారు, కానీ చూడటం కాదు, దేవుణ్ణి నువ్వే చూపించాలి సమాజానికి. తెలుసా? నువ్వు దేవుణ్ణి చూపించవలసిన వాడువు. నువ్వు నిన్ను చూసి అసహించుకునేలా బ్రతకూడదు, నిన్ను చూసి లోకంలోకి వెళ్ళిపోవాలనుకోకూడదు, నిన్ను చూసి దేవుడు పరువు పోకూడదు. అలాంటి స్టాండర్డ్ ఉండాలి మన భక్తి జీవితానికి. ఎవరో చెబితే ఇంత మారిపోయిందా? ఏమండి, డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్న వాళ్ళు ఏమైపోవాలో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇవన్నీ యెహోషువ గారికి తెలిసిపోయి, వెళ్ళండి ఆ కుటుంబాన్ని కాపాడండి, వెళ్ళి రాహాబు, వేశ్య అయిన రాహాబు కుటుంబాన్ని కాపాడండి అన్నాడు. కుటుంబాన్ని కాపాడమన్నాడు. అందరినీ నాశనం చేసి ఆమెను ఏం చేశారు తెలుసా? ఆ ఇశ్రాయేలీయులు నివసిస్తున్న పాళెములోనికి తీసుకుని వచ్చేసారు. ఇక మీదట నువ్వు మాతోనే ఉండాలి. అద్భుతమేంటో చెప్పనండి. రాహాబు అనే వేశ్య దగ్గరకు యెహోషువ వెళ్ళి మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం భక్తి సంపాదించుకుందో ఒక్కసారి. ఆ యెరికో పట్టణములో ఓ నక్షత్రము మెరిసినట్టుగా ఆమె జీవితం మనకు ఎలా కనబడుతుందో చూసారా? యెహోషువ వెళ్తున్నాడండి. ఓ 20-25 లక్షలకు పైగా నడిపిస్తున్న ఇశ్రాయేలీయులు, ఓ నాయకుడు కదిలి వెళుతున్నాడు, ఆమె దగ్గరికి వెళ్తున్నాడు. చూడండి అక్కడ యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం
22 నుంచి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం నుంచి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, అదిగోండి చూసారా ఎక్కడికి వెళ్ళాడండి యెహోషువ? ఆ వేశ్య ఇంటికి వెళ్ళాడు. ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలీయుల పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారమును, ఎత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములలో నుంచిరి. రాహాబు అను వేశ్య ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. చూసారా? ఇవన్నీ గమనిస్తున్నాడు ఎవరో? నయస్సును చూస్తున్నాడు. ఇవన్నీని చూసి, ఆహా ఏమి జీవితం అనేది, ఎంత ధన్యురాలు నువ్వు. సమాజం ఏమనుకున్నా పర్వాలేదు, సమాజం గుసగుసలాడుకున్నా పర్వాలేదు, ఎవరు ఏమైపోయినా నాకు అవసరం లేదని నయస్సును గొప్ప మనసుతో తన కుమారుడైన సల్మానుకు ఈ రాహాబును ఇచ్చి పెళ్లి చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పెళ్లి చేసేసాడండి. ఈ చిత్రం ఏంటి తెలుసండి? ఈ సల్మానుకు, రాహాబుకు తర్వాత ఎవరు జన్మిస్తున్నారు? ఎవరండి? బోయాజు. వీరి సంతానంలో నుంచి ఎవరు వస్తున్నారు? దావీదు. వీరి సంతానంలో నుంచి ఎవరు వస్తున్నారు? యేసుక్రీస్తు. అంటే ఒక వేశ్యగా ఏమండి వృత్తిని చేసుకుంటూ బ్రతుకుతున్న ఈమె యేసుక్రీస్తు వారు జన్మించి ఆ వంశావళి క్రమములోనికి చేరిపోతుంది అంటే ఈమె జీవితం ఎంత అద్భుతమో, ఆశ్చర్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, అద్భుతం కదండి ఈమె జీవితం, అద్భుతం కదా. ముగింపులోకి వస్తున్నానండి. ఈమె ఎక్కడికి చేరింది తెలుసండి? ఎబ్రీ పత్రిక. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ముందుగా, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము ముందుగా 11వ వచనం చూడండి. 11వ వచనం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి ముందుగా. ఆ తర్వాత 30, 31 వచనాలు కూడా చూద్దురు గాని. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు అని ఎంచుకొనెను కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఈమె చేరిన ఈ శారా గారు ఏ జాబితాలో ఉందండి? ఈమె శారా. అంత మహనీయురాలు చేరిన ఏమన్నా ఆ విశ్వాసపు జాబితాలోనికండి ఎవరుతున్నారో చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత సంతోషకరమైన మాట చూడండి. 30, 31 వచనాలు కూడా చూడండి ప్రియులారా. 30, 31 వచనములు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. చూడండి, అండర్లైన్ చేయండి. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. అయిపోయిందండి. ఎక్కడ చేరిందండి ఈవిడ? ఎక్కడండి? విశ్వాసపు వీరుల జాబితాలో ఉంది. ఎవరండి? రాహాబు అన్న వేశ్య. ఎంత గొప్ప జీవితం అండి ఈమెది గొప్ప జీవితము అని అనుకుంటే ఈమెనిచ్చి తన కుమారుడికి ఒక వేశ్యనిచ్చి పెళ్లి చేశాడు. చూసారా? మహేశ్వను అతను ఇంకెంత గొప్ప మనసు.
ఇతనిదే గొప్ప మనసు అనుకుంటే నాకెందుకు ఎలాంటి అమ్మాయిని చేస్తున్నావు పెళ్ళి, ఒక వేశ్యనిచ్చి నాకు ఎందుకు చేస్తున్నావని ఒక్క మాట కూడా పలకకుండా పెళ్లి చేసుకున్నాడే సల్మాను. అతనిది ఎంత గొప్ప మనసు. చూసారండి? వీళ్ళందరినీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుందండి? ఏమనిపిస్తుంది? పరలోకమందున్న తండ్రి తన కుమారుడైన క్రీస్తుకు చెడిపోయిన సంఘం, చెడిపోయిన మానవ సమాజాన్ని మనకు ఏమండి పెళ్లి చేస్తున్నట్టుగా, వివాహం చేస్తున్న సందర్భాలు మనకి గుర్తుకు రావడం లేదా? మనల్ని ఎలా ఎలా ప్రదానం చేసుకున్నాడంట? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ముందుగా 2 కొరింథీ పత్రిక 11:2 చూడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2 దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. ఎవరికి ప్రదానం చేశాడు? పరలోకపు తండ్రి ఎలాంటి వారిని ఎవరికి ప్రదానం చేశాడండి? ఎలాంటి వారిని ప్రదానం చేశాడు? అలాంటి వారిని క్రీస్తునిచ్చి ప్రదానం చేస్తున్నాడు. ఎవరికి? మన పరిస్థితి ఎలాంటిది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల వరకు చూడండి ప్రియులారా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనములో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మన క్యారెక్టర్ అయితే చెప్తున్నాడు. ఇక్కడ మన పొజిషన్ ఏంటో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని పెళ్లి చేసుకున్నాడో యేసువారు మనకి ఇక్కడ చెప్తున్నాడు. అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత. ఎలాంటి స్నానం అండి? ఎలాంటి స్నానం చేస్తున్నాడట చూడండి. ప్రతిరోజు చేసే స్నానానికి, పెళ్లి చేసుకునేటప్పుడు చేసే స్నానానికి తేడా ఉంటుందా? ఉంటుందా లేదా? ఏ స్నానం బాగుంటుంది? పెళ్లి కొడుకుని చేసేటప్పుడు అయితే అందరూ చేస్తారు, అది మామూలుగా ఉన్నప్పుడు మనం చేసుకుంటాం మన ఇష్టసరంగా, చక్కగా నలుగెట్టి. ఏమండి? అందరూ కలిసి స్నానం చేయిస్తూ ఉంటారు. ఆ ప్రత్యేకమైన స్నానం అది. మురికి ఏ మూలన్నా కానీ వదిలిపోవాల్సిందే ఆ స్నానానికి. ఏమండి? ఇప్పుడు మనిషికి పట్టేసిన మురికి వదిలిపోవడానికి దేనితో పవిత్రపరచాలనుకుంటున్నాడట? వాక్యమనే ఉదక స్నానము చేత వారిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూశారండి? మనల్ని ఏ స్థితిలో ఉన్నవాళ్ళండి? మన జీవితాలు బాగున్నాయనండి? అసలు యేసువారుకి ప్రదానం చేయబడ్డామంట. మనం బాప్తిజం తీసుకున్న రోజున మనం ప్రదానం చేయబడ్డామట. అప్పటి వరకు ఉన్న పాపపు మురికంతా పోతుంది ఆ రోజున. పాపపు మురికి చూసారా? అలా పాపపు మురికంతా బాప్తిజం ద్వారా కడిగేసి నిన్ను పవిత్రపరిచి నిన్ను పరిశుద్ధపరిచి, ఏమండి, ఒక వేశ్యలాంటి వ్యక్తిత్వం, ఒక మురికి జీవితం, ఒక నీచమైన నికృష్టమైన మన బ్రతుకులను బాప్తిస్మములో వాక్యము ద్వారా పవిత్రపరచి పరిశుద్ధపరచి కడిగి మనలను ఒక సంఘముగా, మన ఒక వధువుగా మనల్ని నిలబెడితే యేసు వారి త్యాగం ఎంత గొప్పది ప్రియమైన దేవుని పిల్లలరా. చూడండి, నయస్సోను, సల్మాను, రాహాబు అనే వేశ్యలను చూస్తుంటే పరలోకమందున్న తండ్రిగా నయస్సోను కనబడుతున్నాడు. అతనికి కుమారుడైన యేసుక్రీస్తులాగా మహాత్యాగమూర్తి అయిన యేసువారు సల్మానులాగా కనిపిస్తున్నాడు. ఏమండి, వేశ్య లాంటి పొజిషన్లో, స్థాయిలో ఎవరు కనపడుతున్నారు? ఎవరు చెప్పరే? మన జీవితాలు కదండి. ఏమండి, ఇంత మంచి పొజిషన్లో పెట్టాడు కదా.
ఒక వేశ్యకు జీవితాన్ని ఇచ్చాడు, ఒక వేశ్యకు మంచి బ్రతుకునిచ్చాడు. ఇదే సందర్భంలో ఒక ప్రవక్త జీవితంలో కూడా మనం వింటాం చాలాసార్లు. ఎవరతను? హోషేయ. హోషేయ అన్న ప్రవక్తని ఏం చేయమన్నాడు? నోట్ చేసుకోండి, నోట్ చేసుకోండి అంతే. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చాలండి. అక్కడ హోషేయ ప్రవక్తను వెళ్ళి గోమేరు అని ఒక వేశ్యను పెళ్లి చేసుకోమన్నాడు. వెళ్ళి ఎవరిని? గోమేరు అని ఒక వ్యభిచారపు స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు. ఎందుకు? ఎందుకు? ఇశ్రాయేలీయులకు ఒక పాఠం నేర్పాలని. ఏంటా పాఠం? ఇశ్రాయేలీయులారా, మీ బ్రతుకులు ఎలా ఉన్నాయంటే వ్యభిచారము చేస్తున్నాయి, గోమేరు లాంటి వేశ్య లాంటి జీవితాలు మీవి. అలాంటి జీవితాలు కలిగిన మిమ్మలను ఓ ప్రవక్తనైన నేను పెళ్లి చేసుకుని హక్కున చేర్చుకున్నట్టుగా పరలోకమందున్న దేవుడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని చెప్పినట్టుగా మిమ్మల్ని చారదీశాడు. మీ బ్రతుకులు ఎలా ఉన్నాయో చూసారా? ఏమండి? సరే, ఇశ్రాయేలీయుల్ని ఎలా చూశాడు, వారికి ఒక పాఠం నేర్పించాలనుకున్నాడో, ఈరోజు నూతన పరచబడిన మన జీవితాలను చూడండి ఒకసారి. మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఏమండి? లోకములో బ్రతుకుతున్న ఓ భయంకరమైన బ్రతుకులు మనవే. అలాంటిది వాక్యముతో ఉదక స్నానము చేయించి బాప్తిస్మము ద్వారా పవిత్రపరచి క్రీస్తుతో ప్రదానము చేసుకుంటే ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయండి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఓ రాహాబు అనే వేశ్యను చూడండి, ఆమె స్థాయిలో ఉన్న, ఆమె ప్లేసులో ఉన్న మన జీవితాలను చూడండి. ఎవరు బాగున్నారండి? అయిపోయిందండి మెసేజ్. ఎవరి జీవితాలు బాగున్నాయి? ఏమండి? ఏం మాట్లాడడం లేదు. ఎవరి జీవితాలు బాగున్నాయి? వేశ్యగా ఉన్న ఆమె ఎంత గొప్పగా మారిందండి. మన జీవితాలు ఏంటండి? ఇంత త్యాగం చేసినా ఇంకా లోకంలోనూ ఇంకా లోకం, ఇంకా శరీరం, ఇంకా శరీరానుసారమైన ఆలోచనలు, పనులు మనలో నుంచి పోవటం లేదేంటి? పోవటం లేదేంటి? ఒక్కసారి మన జీవితం ఆ మారిపోయిన ఆ వేశ్య కన్నా ఏమండి ఎన్నో రెట్లు ఓ భయంకరమైన పరిస్థితుల్లో లేవా మన జీవితాలు? లేవా? లేవా? యేసు వారి దగ్గరకు వచ్చిందో సమరయ స్త్రీ, ఆమె వ్యభిచారి స్త్రీయే, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీయే. ఏం చేసింది ఆమె? ఏం చేసింది? యేసు వారి మాటలు విని మారిపోయింది. ఏం చేసింది? మారిపోయి తన గ్రామంలోకి పారిపోయింది, పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఏం చేసింది? తన గ్రామానికి యేసుక్రీస్తు వారిని వాక్యం చెప్పడానికి స్పీకర్గా తీసుకెళ్ళింది. మీటింగ్ పెట్టేసింది. ఆ గ్రామం అంతా మారిపోయింది. ఇప్పుడు ఎవరిని బట్టి మారిపోయారు గ్రామం అంతా? ఎవరిని బట్టి? వేశ్యను బట్టి. ఇప్పుడు మనం చూడండి, ఏమన్నా వేశ్యలు అనగానే చెడ్డ పేరే కదా అది. మరి మనం మంచోళ్ళమేనా? మంచోళ్ళమే. కానీ మంచోళ్ళమే, కానీ ఎవరు గొప్పగా బతుకుతున్నారు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ప్రియులారా. క్రీస్తును నమ్ముకున్న దగ్గర నుంచి అసలు మీ వల్ల దేవుడికి ఏంటి ఉపయోగం, మీ వల్ల దేవుడికి ఏంటి ఆనందం, మీ వల్ల దేవుడికి ఏంటి సంతోషం, అసలు మన వల్ల దేవుడికి ఏంటి లాభం చెప్పండి. ఇలా పరిశీలించుకోవాలి మనం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎరుకో అనే పట్టణంలో మెరిసిన ఓ అద్భుతమైన నక్షత్రముగా ఓ రాహాబు అనే వేశ్య కనబడుతుంది. ఆమెనిచ్చి తన కుమారుడికి పెళ్లి చేసిన నయస్సోను ఒక ప్రత్యేకమైన ఓ నక్షత్రంలా కనబడుతున్నాడు. ఓ సల్మాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. రాహాబు అనే వేశ్య ఎంత గొప్పది ప్రియ దేవుని పిల్లలారా. ఈరోజు దేవుని వైపు ఎవరు అనేకులను నడిపిస్తారో మీరు ఆకాశ మండలమందున్న నక్షత్రములను పోలి ఉందురు అన్నాడు. మనం ఏ స్థాయిలో ఉన్నాం? మనం నక్షత్రాలమే. కానీ వెలుగుతున్నాయా నక్షత్రాలు? అమ్మా, నక్షత్రాలు వెలుగుతున్నాయా? కిరసనాయల బుడ్డు వెలిగించేవారు ఇదివరకు, ఇప్పుడు లేవయి. కిరసనాయల బుడ్డు ఎలాగెలిగి తెలిసండి అది? ఎలాగనా మా అన్న తుడుకు వెలుగుతుండేది అది. అలా వెలుగుతున్నాం, దిక్కుమాలను వెలుగుతున్నాం మనం. ఏమండి? తెగ బతికేస్తున్నట్టు కనపడతాం సమాజానికి దేవుడి కోసం. ఓ బతికేసి అలసిపోతున్నట్టు కనపడతాం సమాజానికి. కానీ నీ హృదయపు అంతరంగాల్లో ఏమండి ఎవరెవరినో చూడడం మానేసి నిన్ను నువ్వు చూసుకోవడం చాలా మంచిది. అప్పుడు నువ్వు నక్షత్రానవో ఆరిపోయిన నక్షత్రమో మనకు బాగా అర్థం అవుతుంది. దేవుని పిల్లలారా, నిజంగా ఈ కార్యక్రమం ఆలోచన వచ్చిన తమ్ముళ్ళు నిజంగా వాళ్ళందరికీ నిజంగా మీరు కృతజ్ఞులేనండి. డబ్బులు ఎక్కువైపోయి పెట్టలేదు వీళ్ళు, డబ్బులు ఎక్కువైపోయి కాదు. ఈ పండగ సీజన్లో ఏమన్నా కొనుక్కోవచ్చు వెళ్ళి.
ఏమండి అసలే కరువు కాలం. ఏమండి బట్టల షాపులన్నీ వ్యాపారాలు లేక సరిగా కూర్చొని ఉన్నాయి అన్నీ. ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టేసి లోఫర్లు చేయడం కూర్చున్నారు. ఏమండి ఇలాంటి కాలంలో దేవుని మాటలు వినిపించాలి. అప్పటికే మనకేం వాక్యం ఏం తక్కువైపోవట్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వింటున్నాం వాక్యాలు కదండి. అయినా తమ్ముడులు పెట్టించారు. ఎన్ని విని మనం దేవుని కోసం బతకాలనుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఏమండి అన్య స్త్రీగా ఉన్న ఒక వేశ్యగా ఉన్న ఆమె ఒక ఎంత విశ్వాసపు జీవితాన్ని చూపిస్తుందో చూడండి. మనల్ని చూస్తుంటే బాధ కలగటం లేదా ఏమండి? ముందు నుంచే క్రైస్తవులు అని చెప్పుకుంటూ, క్రీస్తును కలిగిన వారమని చెప్పుకుంటూ, కొంచెం ఆమెకున్న గోటికి కూడా సరిపోమేమో అన్నట్టుగా బతకటం లేదా మనం? జాగ్రత్త. ఈ పరిశోధన తరగతులలో దేవుని మనసు మనకు అర్థమైపోవాలి, దేవునికి మనం బాగా దగ్గరైపోవాలి. అందుకే ఈ సెమినార్ ప్రియమైన దేవుని పిల్లలారా సద్వినియోగపరచుకోండి. ఇంకా విలువైన మాటలు మధ్యాహ్నం సెషన్లో విందురుగాని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవా, ఏమిచ్చినా మీ రుణం మేము తీర్చుకోలేవు నాయనా. ఇదిగో తండ్రి, మీరు తీర్చుకోమన్నట్టుగా కొంచెమైనా రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన తమ్ముళ్లను దీవించండి నాయన. నా తండ్రి, కూడి వచ్చిన నీ బిడ్డల కార్యనిర్వాహకులుగా ఉన్న నీ బిడ్డలందరినీ కూడా దీవించండి. నా తండ్రి, వచ్చిన నీ పిల్లలు వారి వారి ఉద్యోగాలు పనులను ఎంతో బిజీ షెడ్యూల్లో ఉంటున్నా కానీ మీ మాటలు వినడానికి వచ్చిన ప్రతి నీ బిడ్డలను దీవించండి నాయన. మా తండ్రి, ఒక నక్షత్రంలా ప్రకాశించాలి మమ్ములను అని ఆశపడ్డారు నాయన. ఉన్నతంగా మీ కొరకు ప్రకాశించి అనేక మందిని మీ వైపు నడిపించే ధన్యత మా అందరికీ అనుగ్రహించమని, తిరిగి మధ్యాహ్న కాల సమయంలో జరగబోతున్న సెషన్లో మంచి మాటలతో మాతో మాట్లాడమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.